शिव बाबा शिव बाबा शिव बाबा భలే మంచి రోజు పసందైన రోజు పరమాత్ముని పిలిచే పరమాత్ముని పిలిచే భలే మంచి రోజు పసందైన రోజు పరమాత్ముని పిలిచే పరమాత్ముని పిలిచే ధన్యులుగా మారిన రోజు అజ్ఞానం తొలగిన రోజు ఆత్మజ్యోతులందరూ కొలిచి జ్ఞానాన్నే పొందిన రోజు ధన్యులుగా మారిన రోజు అజ్ఞానం తొలగిన రోజు ఆత్మజ్యోతులందరూ కొలిచే జ్ఞానాన్నే పొందిన రోజు భక్తితో వేడిన వారిని కరుణించే ఈ చల్లని రోజు భలే మంచి రోజు పసందైన రోజు పరమాత్ముని పిలిచే నేటి రోజు పరమాత్ముని పిలిచే నేటి రోజు స్వామి కృపను పొందిన రోజు జన్మ తరించిన రోజు కష్టాలే తొలగిన రోజు ఇష్టాలే తీర్చిన రోజు స్వామి కృపను పొందిన రోజు జన్మ తరించిన రోజు కష్టాలే తొలగిన రోజు ఇష్టాలే తీర్చిన రోజు మనసార తలచిన రోజు శివ బాబానే స్మరించిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు పరమాత్ముని పిలిచే నేటి రోజు పరమాత్ముని పిలిచే నేటి రోజు బాబా శివ బాబా బాబా శివ బాబా ओम शांति। मीठे बच्चे, सबको एक बाप का ही परिचय दो, एक बाप से ही लेन देन रखो, बाप को ही अपना सच्चा पोता मेल दो। మధురమైన పిల్లలు అందరికీ ఒక్క తండ్రి పరిచయాన్ని ఇవ్వండి, ఒక్క తండ్రితోనే ఇచ్చి పుచ్చుకుంటూ ఉండండి. ఒక్క తండ్రికి సత్యమైనటువంటి చార్ట్ అంతా కూడా చెప్తూ ఉండండి. प्रश्न, बच्चों से अब तक भी अनेक प्रकार की भूलें होती रहती है, उसका कारण क्या है? పిల్లలకి ఇప్పటి వరకు అనేక రకాలుగా పొరపాట్లు చేస్తూనే ఉన్నారు, దానికి కారణం ఏమిటి? ముఖ్య कारण है योग में बहुत कच्चे है. పిల్లలు తప్పులు చేస్తూ ఉన్నారు అంటే
దానికి కారణము యోగంలో ఇంకా बेबी स्टेज ఉన్నది. बाप की याद में रहते तो कभी कोई बुरा काम नहीं हो सकते है. బాబా తలంపులో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడూ ఎటువంటి చెడు పని చేయరు. నామ రూప్ మే ఫసేగా తో యోగ్ లగ్ నహీ సక్తే హై. ఎవరైతే నామరూపాలలో చిక్కుకొని ఉంటారో వాళ్ళకి ఎప్పుడూ యోగం అనేది ఉండదు. तुम पति से पावन बनने की धुन में रहो. పిల్లలు ఎప్పుడూ కూడా పతీత్ నుంచి పావనం అవ్వాలి ఈ యొక్క లక్ష్యాన్ని పెట్టుకోండి. నిరంతర శివబాబాకి యాద్ మే రహో. నిరంతరము ఒక్క శివబాబా తలంపులోనే ఉండండి. తుమారా ఆపస్ మే జిస్మానీ ప్యార్ నహీ హోనా చాయే. పరస్పరంలో ఎవరిపైన భౌతిక అంటే దేహ శారీరక ప్రీతి ఉండకూడదు. గీత్ జలే నాక్యం పర్వాన్. ఎందుకని ఈ పురుగులు దీపానికి ఆకర్షణ అవుతూ ఉన్నాయి కానీ కాలిపోవటం లేదు, అంటే అర్పణ కావటం లేదు. ఓం శాంతి. భక్తి మార్ग के गीत गाए हुए है. आखिर ये सब बंद हो जाएगा. ఇన్కి దర్కార్ హీ నహీ హై. ఇవన్నీ భక్తి మార్గంలో పాడేటటువంటి పాటలు అయినాయి. చివరికి ఈ పాటలు కూడా అవసరం లేదు. గాయన్ హై. ఏక్ సెకండ్ మే బాప్ సే వసా మిల్తా హై. గాయనమైంది సెకండ్లో తండ్రి నుంచి ఆస్తిని పొందుకోవచ్చు. తుమ్ జాన్తే హో బేహద్ కే బాబా సే జీవన్ ముక్తి కా వస్సా మిల్తా హై. పిల్లలకి తెలుసు బేహద్దు తండ్రి నుంచి జీవన్ ముక్తి ఆస్తి దొరుకుతుంది. జీవన్ ముక్తి అర్థాత్ జీవన్ ముక్తి అంటే ఏమిటి? ఇస్ దుఃఖదాం సే ముక్త్, భ్రష్టాచారి పనే సే ముక్త్. ఈ దుఃఖధామం నుంచి ముక్తి అవుతాము, ఈ భ్రష్టాచారపు కర్మల నుంచి ముక్తి అవుతాము. ఫిర్ క్యా బనేగా, తర్వాత ఏమవుతాము? తో ఏం ఆబ్జెక్ట్తో బహుత్ అచ్చి సమజానేకి హై. మన లక్ష్యం ఏమిటి? ఇది తెలిపించేదానికి చాలా ఫస్ట్ క్లాస్ అయినటువంటి ఈ లక్ష్మీనారాయణ చిత్రం ఉన్నది. బాబానే రాత్రి కో భీ సమझाया कि कोई भी आते हैं तो पहले परिचय दो ఉంచితే ఉంచ్ భగవాన్ కా. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి మొదట శివబాబా యొక్క పరిచయము, ఉన్నతోన్నతమైనటువంటి భగవాను యొక్క పరిచయం ఇవ్వాలి. పూస్తే హై యహా కా ఉద్దేశ్య క్యా హై. వాళ్ళు అడుగుతారు ఇక్కడ ఉద్దేశ్యం ఏమిటి అనని. పెహలే పెహలే పరిచయ దేనా హై బేహద్ కా బాప్ కా. మొట్టమొదట వాళ్ళకి బేహద్దు తండ్రి యొక్క పరిచయం ఇవ్వాలి. అబ్ వహ్ కహతే హై ముఝే యాద్ కరో తో తుమ్ పావన్ బనేగా. ఆ తండ్రి చెప్తూ ఉన్నారు, తండ్రి తలంపు చేసినట్లయితే ఆత్మ పావన్ అవుతాము. గాతే హై పతిత్ పావన్ ఆవో బాప్కో జరూర్ కోయి అథారిటీ హోగీ నా. చెప్తారు పతిత పావన తండ్రి రండి అనని. అంటే తండ్రికి తప్పనిసరిగా అథారిటీ ఉన్నది కదా. కోయితో పార్ట్ మిలా హువా హోగా. ఈ నాటకంలో తండ్రి యొక్క పాత్ర కూడా ఉన్నది. ఇంకో కైతే హై ఉంచితే ఉంచ్ బాప్. వాళ్ళే ఉన్నతోన్నతమైనటువంటి తండ్రి అయినారు. వహ భారత్ మే ఆతే హై భారత్ కో హీ ఆకర్ ఉంచితే ఉంచ్ బనాతే. తండ్రి భారత్లో వచ్చి ఈ భారత్ని అన్నిటికంటే ఉన్నతోన్నతంగా చేస్తున్నారు. వైకుంఠకి సౌగాతులే ఆతే హై. వైకుంఠము యొక్క కానుకను తండ్రి తీసుకొని వచ్చారు. మనుష్య సృష్టి మే ऊंचते ऊंच है देवी देवताए सूर्यवंशी घराने जो सतयुग में राज्य करते थे. మానవ సృష్టిలో ఉన్నతోన్నతమైనటువంటిది సూర్యవంశము. దేవీ దేవతా ధర్మము సతయుగంలో
వాళ్ళే రాజ్యం చేస్తారు. सतयुग स्थापन करने वाला ऊंच ते ऊंच भगवान है, उनको कहते हैं हेवन स्थापन करने वाला हेवनली गाड फादर. సత్యుగ స్థాపన చేసేటటువంటి వారు ఉన్నతోన్నతమైనటువంటి వారు భగవంతుడు అయినారు. వాళ్ళకే చెప్తారు స్వర్గ స్థాపకన చేసేటటువంటి గాడ్ ఫాదర్ అనని, హెవెన్లీ గాడ్ ఫాదర్ అనని చెప్తారు. वो बाप है, उनके लिए कभी ऐसे नहीं कह सकते कि बाप सर्वव्यापी है. వారు మనకి తండ్రి అయినారు. వాళ్ళ తండ్రిని ఎప్పుడు ఇట్లా అనరు, సర్వవ్యాపి అనని. సర్వవ్యాపి कहने से बाप का वसा गुम हो जाते हैं. సర్వవ్యాపి అంటే అనటం వల్ల తండ్రి ఇచ్చే ఆస్తే ఎవరికీ తెలియకుండా వెళ్ళిపోయింది. కితనీ మీఠీ బాతే హై, బాప్ మానా వర్షా హై, జరూర్ అప్నే బచ్చోం కో వర్షా దేంగే. ఎంత మధురమైన మాట ఇది. తండ్రి అంటేనే ఆస్తి. తండ్రి తన పిల్లలకి తప్పనిసరిగా ఆస్తి ఇస్తారు. సభీ బచ్చోం కా బాప్ ఏక్ హీ హై, వహ్ ఆకర్ సుఖ శాంతి కా వర్షా దేతే హై. సర్వ ఆత్మలకి తండ్రి ఒక్కరే అయినారు. ఆ తండ్రి వచ్చి సుఖ శాంతి ఆస్తి ఇస్తూ ఉన్నారు. రాజ్యోగ్ సిఖలాతే హై, రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. బాకీ తో సభీ ఆత్మాయే హిసాబ్ కితాబ్ చుక్త్ కర్ వాపస్ చలే జాయేగా. ఆత్మలందరూ కూడా వాళ్ళ వాళ్ళ లెక్కాచారాలు సమాప్తం చేసుకొని వాపస్ ఇంటికి వెళ్ళిపోతారు. पुरानी दुनिया खत्म होने वाली है, उसके लिए यह महाभारत लड़ाई है. పాత ప్రపంచం సమాప్తమైపోతుంది, దానికోసమే మహాభారత యుద్ధం జరగబోతుంది. అనేక ధర్మ కా వినాశ, ఏక ధర్మ की స్థాపన होनी है. అనేక ధర్మాల వినాశము, ఒక ధర్మ స్థాపన జరగాలి. బుద్ధి भी कहती है जरूर कलयुग के बाद सतयुग आना चाहिए. ते బుద్ధి ద్వారా తెలుసుకోవచ్చు, తప్పనిసరిగా కలియుగం తర్వాత వచ్చేది సత్యయుగమే అయింది. దేవీ దేవతాओं की हिस्ट्री रिपीट होती है. దేవీ దేవతల హిస్టరీ మరలా రిపీట్ అవుతుంది. गाया हुआ है ब्रह्मा द्वारा स्थापना करते हैं, ऊंचते ऊंच पद प्राप्त कराते हैं. గాయనం ఉన్నది బ్రహ్మ ద్వారా స్థాపన, ఉన్నతోన్నతమైన పదవి ప్రాప్తి చేయిస్తారు. बाप कहते हैं बच्चे यह अंतिम जन्म पवित्र बनो, अब मृत्यु लोक मुर्दाबाद, अमर लोक जिंदाबाद होना है. బాబా చెప్తారు, పిల్లలు ఈ అంతిమ జన్మ పవిత్రం అవ్వండి, మృత్యులోకం వెళ్ళిపోతుంది, అమరలోకానికి జిందాబాద్ అవుతుంది. तुम सब పార్వతీయా హో, అమర్ కథ సున్ రహే హో. మనమంతా కూడా ఆత్మ పార్వతీ అయినాము, బాబా నుంచి అమర కథ వింటూ ఉన్నాము. बच्चे और बच्चियाँ दोनों अमर बनेंगे ना. इसको అమర్ కథ కహో, తీజరీ కి కథ కహో. ఇక్కడ మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ అందరూ కూడా అమరులుగా అవుతారు. దీనికే బాబా చెప్పే జ్ఞానమే అమర కథ అని చెప్పచ్చు, తీజరీ కథ అని కూడా చెప్పచ్చు. అక్సర్ కర్కే మాతా ఏ హీ కథ సునతీ హై, క్యా అమర్పురి మే పురుష్ నహీ హోగే. మామూలుగా అమర కథ ఎక్కువ మాతలే వింటారు, అదేమి అమరపురి పురుషులు ఉండరా అక్కడ. దోనో హీ హోంగా, అమరపురిలో మాతలు ఉంటారు, పురుషులు ఉంటారు. బాప్ సమझाते हैं భక్తి మార్గ కే శాస్త్ర క్యా कहते हैं, బాప్ క్యా कहते हैं. భక్తి మార్గంలో శాస్త్రాలు ఏం చెప్తూ ఉన్నాయి,
బాబా ఏం చెప్తూ ఉన్నారు? ఏ భీ కేతే హై భక్తి కా ఫల్ భగవాన్ ఆకర్ దేతే హై. ఇది కూడా చెప్తారు, భక్తి యొక్క ఫలము భగవంతుడు ఇస్తారు. बरोबर सतयुग में देवी देवताओं का ही विश्व पर राज्य था. సత్యయుగంలో దేవీ దేవతలు విశ్వం పైన రాజ్యం చేసినారు. తో ఇనోంకో ఫల్ కిస్నే దియా హై. వాళ్ళకి ఆ ఫలం ఎవరు ఇచ్చినారు? కోయి భీ సాధు సన్యాసి ఆది దే నహీ సక్తే హై. ఏ సాధు సన్యాసీల ద్వారా వాళ్ళకి స్వర్గరాజ్య ప్రాప్తి కలగలేదు. ఏ భీ జాన్తే హో భక్తి భీ సబ్ ఏక్ జైసా నహీ కర్తే హై. పిల్లలకి ఇది కూడా తెలుసు, భక్తి అందరూ ఒకే రకంగా చేయరు. जो बहुत भक्ति करेगा उसका फल भी जरूर ऐसे ही मिलेगा. ఎవరు ఎక్కువ భక్తి చేస్తారో వాళ్ళకి ఫలం కూడా అంతే దొరుకుతుంది. जो पूज्यते वह పూజారి బనే ఫిర్ పూజ్య బనేగా. ఎవరు పూజ్యనీయులుగా ఉన్నారో వాళ్ళు పూజారి అయిపోయారు, తిరిగి ఇప్పుడు పూజ్యనీయులుగా అవుతారు. భక్తి కా ఫల్తో మిలేగానా. భక్తి యొక్క ఫలము ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా దొరుకుతుంది. ఏ బాతే సబ్ సమझानी होती है పెహలే పెహలే త్రిమూర్తి పర్ సమझाना है. ఈ విషయాలన్నీ కూడా మనం మనుషులకి తెలిపించాలి. మొదట త్రిమూర్తి చిత్రం గురించి చెప్పాలి. ఐసే నహీ కి పెహలే సీడీ కే చిత్ర పర్ లే జావో, ఏ హై డీటెయిల్ కి బాతే. కాబట్టి మొదట మెట్ల చిత్రం గురించి చెప్పండి. ఇది చాలా డీటెయిల్గా చెప్పే మాటలు అక్కడ ఉన్నాయి మెట్ల చిత్రంలో. పెహలే పరిచయ దేనా హై బాప్ కా వహ్ హై ఊంచితే ఊంచ్. మొట్టమొదట శివబాబా పరిచయం ఇవ్వాలి. వారు అందరికంటే ఉన్నతోన్నతమైన వారు. బ్రహ్మ విష్ణు శంకర్ కా ఫిర్ లక్ష్మీనారాయణ కా. తర్వాత బ్రహ్మ విష్ణు శంకర్లది, తర్వాత లక్ష్మీనారాయణది. भक्ति मार्ग के चित्र तो डेरों के डेर है. पहले पहले यह बोलो कि बेहद का बाप है जिसे हम बेहद स्वर्ग का वर्षा लेते हैं. మొదట అందరికీ బేహద్దు తండ్రి గురించి చెప్పాలి. వాళ్ళ ద్వారా బేహద్దు స్వర్గ ఆస్తి మనం తీసుకుంటాము. తండ్రి భగవంతుడు ఉన్నతోన్నతమైన వారు, వారిచ్చే ఆస్తి కూడా ఉన్నతోన్నతమైనటువంటిదే ఇస్తారు. భారత్ మే శివ జయంతి भी मनाई जाती है. जरूर हेवनली गॉड फादर ने आकर हेवन स्थापन किया होगा. భారత్లో శివ జయంతి పండగ జరుపుతారు అంటే స్వర్గ రచయిత తండ్రి స్వర్గ స్థాపన ఖచ్చితంగా చేసినారు. बाप ही स्वर्ग स्थापन करते हैं, फिर 5000 वर्ष के बाद नरक हो जाते हैं. తండ్రి వచ్చి స్వర్గ స్థాపన చేస్తూ ఉన్నారు, తిరిగి 5000 సంవత్సరాల తర్వాత నరకంగా మారిపోతుంది. राम को ही आना पड़ता है तो समय पर रावण को भी आना पड़ता है. ఈ నాటకంలో రాముడు రావాలి, టైం వచ్చినప్పుడు రావణుడు కూడా రావాలి. రామ్ వర్షా దేతే హై, రావణ్ శాప్ దేతే హై. రాముడు ఆస్తి ఇస్తారు, రావణుడు శాపం ఇస్తారు. జ్ఞాన అర్థాత్ దిన్ పూరా హో రాత్ హో జాతే హై. జ్ఞానము అంటే పగలు, రాత్రి పూర్తి అయిపోతుంది. दिन में सिर्फ सूर्यवंशी चंद्रवंशी ये बातें नक्शल में समझाने की बहुत सहज है. పగలులో సూర్యవంశము చంద్రవంశము ఉంటాయి. ఈ విషయాలు మనము
తెలిపించేది చాలా ఈజీగా ఉంటుంది. పెహలే పెహలే ఊంచితే ఊంచ్ బాప్ కా పరిచయ దో పక్కా కరానా చాయే. మొదట ఉన్నతోన్నతమైన తండ్రి యొక్క పరిచయాన్ని పక్కా చేయించాలి. मूल बात ही यह है, सतयुग में देवी देवता घराना था, सतो प्रधान थे, फिर सतो रजो तमो में आए हैं. మూల ముఖ్యమైన విషయం ఇదే. సతయుగంలో దేవీ దేవతా వంశం ఉండేది, సతో ప్రధానం ఉండేది, తర్వాత సతో రజో తమోలో వచ్చేసినారు. यह చక్ర ఏక్ హీ చీజ్ ఖాయం నహీ రహ సక్తి. ఇది చక్రమైంది, ఒకే వస్తువు ఎప్పుడూ ఉండదు, క్షణక్షణము మారుతూ ఉంటుంది. तुम बच्चों की बुद्धि में यही याद रहे कि ऊंचते ऊंच बाप को याद करना है. పిల్లల యొక్క బుద్ధిలో ఇదే స్మృతి ఉండాలి, నిరంతరము ఆ ఉన్నతోన్నతమైన తండ్రి తలంపు చేయాలి. याद में बहुत कच्चे है, బాబా भी अपना अनुभव बताते हैं. తలంపులో చాలామంది ఇంకా బేబీలాగా ఉన్నారు, చిన్న పిల్లల్లాగా ఉన్నారు. బ్రహ్మ బాబా తన అనుభవం చెప్తూ ఉన్నారు. याद ही घड़ी घड़ी भूल जाते हैं क्योंकि इनको बहुत ख्यालत रहते हैं. బ్రహ్మ బాబా కూడా గడి గడి మర్చిపోతూ ఉండేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. तब तो कहा जाता है दिन के माथे मामला वह याद में कैसे रह सकते हैं. बाबा का सारा दिन ख्याल चलता रहता है. కాబట్టి ఎవరికి ఎక్కువ ఆలోచనలు ఉంటాయో వాళ్ళు బాబా తలంపు ఎట్లా చేయగలుగుతారు. बाबा को सुबह उठकर बैठने में जास्ती मज़ा आता है. బాబా ఉదయం లేవగానే బ్రహ్మ బాబా యోగంలో కూర్చుంటే వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. నషా భీ రహతా హై, వాళ్ళకి నషా కూడా ఉన్నది. बस ये स्थापना होने के बाद हम विश्व का महाराजा बनूंगी फिर से. స్థాపనా కార్యమైన తర్వాత మనం విశ్వ మహారాజా అవుతాము. जैसे बाबा अपना अनुभव बताते हैं कि पहले मुख्य बात है बाप का परिचय. బాబా తన అనుభవాన్ని చెప్తూ ఉన్నారు. మొదట ముఖ్యమైనటువంటి మాట ఏమిటి అంటే బాబా యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. जो भी बातें कोई कहे बोलो इससे कोई फायदा नहीं है. ఎవరైనా ఏదైనా చెబితే వాళ్ళకి చెప్పండి, దీని నుంచి ఏమీ లాభం ఉండదు. हम तुमको परिचय देते हैं ऊंचते ऊंच बाप का. మేము మీకు ఉన్నతోన్నతమైన తండ్రి యొక్క పరిచయాన్ని ఇస్తాం అని చెప్పండి. वही ऊंचते ऊंच वर्षा देते हैं విశ్వ కా మాలిక్ బన్నే కా. ఆ తండ్రి ఉన్నతోన్నతమైన ఆస్తి ఇస్తూ ఉన్నారు, విశ్వ మాలికలుగా చేస్తూ ఉన్నారు. ఆర్య సమాజీ లోగ్ దేవతాओं को చిత్రోं को नहीं मानते हैं. ఆర్య సమాజంలో ఉండేవాళ్ళు దేవతల చిత్రాలు ఒప్పుకోరు. తుమారే పాస్ చిత్ర దేఖ్తే హై తబ్ హీ బిగడ్తే హై. మన దగ్గర ఉండే చిత్రాలు చూసి కూడా వాళ్ళు ఒప్పుకోరు. जिसको वर्षा लेना होगा वह शांति से आकर सुनते रहेंगे. ఎవరికి బాబా నుంచి ఆస్తి తీసుకోవాలో వాళ్ళు శాంతిగా వచ్చి ఇక్కడ వింటూ ఉంటారు. मुख्य बात ही एक है, ऊंचते ऊंच भगवान के ऊंचते ऊंच ब्रह्मा विष्णु శంకర్ కో నహీ కహెంగే. అన్నిటిలోకి ముఖ్యమైనటువంటి మాట ఏమిటి అంటే ఉన్నతోన్నతమైనటువంటి వారు భగవంతుడు శివబాబా అయినారు, బ్రహ్మ విష్ణు శంకర్లు ఉన్నతోన్నతము అని చెప్పరు.
ऊंचते ऊंच बाप से ही वसा मिलता है वही पतित पावन है. ఉన్నతోన్నతమైన వారు బాబా ఆస్తి దొరుకుతుంది, వారే పతిత్ పావన్ అయినారు. ఏ బాతే పక్కా కర్లో గాడ్ ఈజ్ వన్ బాప్ మానా వస. ఇది బాగా పక్కా చేసుకోవాలి, భగవంతుడు ఒక్కరే అయినారు. తండ్రి అంటేనే ఆస్తి అన్నమాట. भारत में आकर वसा देते हैं ब्रह्मा द्वारा नई दुनिया की स्थापना. తండ్రి భారత్లో వచ్చి ఆస్తి ఇస్తూ ఉన్నారు. బ్రహ్మ ద్వారా కొత్త ప్రపంచ స్థాపన, శంకర్ ద్వారా వినాశ. इस महाभारत लड़ाई से ही स्वर्ग के गेट खुलते हैं. ఈ మహాభారత యుద్ధం ద్వారానే స్వర్గం యొక్క వాకిలి తెరుచుకుంటుంది. पति से पावन बनते हैं बेहद के बाप से ही भारत को वसा मिल रहा है. పతీత్ నుంచి పావన్ అవుతాము, బేహద్ తండ్రి నుంచి భారత్కు ఆస్తి దొరుకుతూ ఉన్నది. दूसरी कोई बात नहीं यहाँ एक ही बात है. ఇక్కడ రెండవ మాట అనేదే లేదు, ఇక్కడ ఒకటే మాట అయింది. बाप कहते हैं मुझे याद करो तो तुम्हारी काद निकले. यह एक बात जब समझे तब और कुछ समझाना. తండ్రి తలంపు చేయండి, ఆత్మలో ఉన్న పాపమంతా వెళ్ళిపోతుంది. ఈ ఒక్క విషయం బాగా తెలుసుకున్నారు అంటే బాబా గురించి అన్నీ తెలుసుకున్నట్లే. ये जो इतने चित्र है यह है रेज गारी. हम कहते हैं జ్ఞానముద్ర పీకర్ పవిత్ర బను. ఈ చిత్రాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ పూర్తి జ్ఞానమంతా దీనిలోనే ఉన్నది. జ్ఞాన అమృతాన్ని తాగుతూ పవిత్రం అవ్వాలి. कहते हैं विष चाहिए उस पर भी ये चित्र है. तब कहते हैं అమృత్ చోడు విచ్ కాహోకే ఖాయే. చెప్తారు మనుషులు మాకు విషమే కావాలి అని, అంటే వికారాలే కావాలి అని అంటారు. అప్పుడే చెప్పాలి జ్ఞాన అమృతాన్ని వదిలి ఎందుకు వికారాల విషయం వైపు పోతారు. ఏ రుహానీ నాలెడ్జ్ స్పిరిచువల్ ఫాదర్ హీ దేతే హే. ఈ యొక్క ఆత్మిక జ్ఞానము ఆత్మిక తండ్రి వచ్చి ఇస్తారు. वो बाप सर्वव्यापी कैसे होगा. तुम बाप को सर्वव्यापी मानते हो तो बल मानो, हम अब नहीं मानेंगे. మరి ఈ తండ్రిని ఎట్లా సర్వవ్యాపి అంటారు? మీరు కావాలంటే సర్వవ్యాపి అనుకోండి, అయితే మేము మాత్రం ఒప్పుకోము. బాప్నే బతాదయా హై ఏ భూల్ హై. బాబా అంటారు ఇదే పెద్ద పొరపాటు అయిపోయింది, తండ్రిని సర్వవ్యాపి అనుకునేది. बाप से वसा मिलता है अब भारत नरक है उसको फिर हम स्वर्ग अर्थात पवित्र गृहस्थ आश्रम बनाते हैं. బాబా మనకి ఆస్తి ఇస్తూ ఉన్నారు. భారత్ స్వర్గంగా ఉండేది ఇప్పుడు నరకం అయిపోయింది, తిరిగి ఇది పవిత్ర గృహస్థ ఆశ్రమంగా అవుతుంది. आदि सनातन देवी देवताओं का पवित्र गृहस्थ आश्रम था. సనాతన ధర్మంలో దేవతలది పవిత్ర గృహస్థ ఆశ్రమం ఉండేది. అభి హై అపవిత్ర విశేష్ దునియా. ఇప్పుడు ప్రపంచంలో అపవిత్ర వికారి గృహస్థం అయిపోయింది. బాప్ कहते हैं मुझे याद करो ऊंचते ऊंच शिबाबा క్రియేటర్ ఉన్సే వసా మిల్తా హై. బాబా చెప్తూ ఉన్నారు తండ్రి తలంపు చేయండి, ఉన్నతోన్నతమైన వారు శిబాబా రచయిత అయినారు, వాళ్ళ ద్వారా ఆస్తి దొరుకుతుంది. అభి కలియుగ మే హై ఢేర్ మనుష్య సత్యుగ మే తో బహుత్ థోడే మనుష్య హై. కలియుగంలో అనేక మంది మనుషులు ఉన్నారు, సత్యుగంలో చాలా కొంతమంది మనుషులే ఉంటారు.
तो उस समय बाकी सब శాంతి ధామ్ మే హై. ఆ సమయంలో మిగిలిన ఆత్మలందరూ కూడా శాంతి ధామంలో ఉంటారు. జరూర్ అబు లడాయి లగేగి తబుతో ముక్తి మే జాయేగా. తప్పనిసరిగా యుద్ధం జరగాల్సిందే, అప్పుడే ఆత్మలందరూ ముక్తికి వెళ్తారు. ఏ సబ్ బాతే బచ్చోं की బుద్ధి మే రహనా చాహియే. పిల్లల బుద్ధిలో ఇవన్నీ ఉండాలి. बच्चों को सर्विस जरूर करनी है, सर्विस से ही ऊंच पद पाएगा. పిల్లలు బాగా సర్వీస్ చేయాలి, సర్వీస్ ద్వారానే ఉన్నతమైన పదవి తీసుకుంటాము. ऐसे नहीं आपस में नहीं बने तो शिव बाबा को भूल जाना या शिव बाबा की सर्विस करना छोड़ देना. ఇట్లా ఉండకూడదు. పరస్పరంలో ఒద్దిక కుదరలేదు అంటే శివబాబాని మర్చిపోయేది, శివబాబా సర్వీస్ వదిలిపెట్టేది, ఇట్లా ఉండకూడదు. फिर तो पद भ्रष्ट हो जाएगा, फिर यह सर्विस करने के बदले డిస్సర్వీస్ कर लेंगे. పదభ్రష్ట అయిపోతుంది, సర్వీస్ చేసేదానికి బదులుగా డిస్సర్వీస్ అవుతూ ఉంటుంది. आपस में लून पानी होकर सर्विस को छोड़ देना, इस जैसा बुरा काम कोई नहीं है. పరస్పరంలో ఒకరికొకరు ఘర్షణ పడిపోయి సర్వీస్ వదిలిపెట్టేది అంతకంటే చెడ్డ పని వేరే లేదు. బాబాకో యాద్ కరో తో కమాయి భీ హోగా. బాబా తలంపు చేస్తూ ఉంటే మనకి సంపాదన అవుతుంది. జ్ఞాన్ మిలా హోలీ బనో ఔర్ బాప్కో యాద్ కరో. జ్ఞానము దొరికింది, పవిత్రం అవ్వాలి, బాబా తలంపు చేయాలి. दुरिया कहा जाता है ज्ञान की रिमझिम को, జ్ఞాన और విజ్ఞాన్ కహా జాతా హై. ఈ జ్ఞానం అనేది ప్రకాశం లాంటిది. జ్ఞానము విజ్ఞానము అని చెప్తారు. విజ్ఞాన్ హై యోగ్, జ్ఞాన్ హై సృష్టి చక్రక. విజ్ఞానము అంటే ఇక్కడ యోగము, జ్ఞానము అంటే సృష్టి చక్ర జ్ఞానము. హోలీ दुरिया मनुष्य कुछ समझते नहीं हैं, बाप को याद करना और ज्ञान सबको सुनाना. హోలీ పండగ దురియా పండగ చేస్తారు, అయితే దాని అర్థం ఏమిటి మనుషులకి తెలియదు. బాబా తలంపు చేయాలి, జ్ఞానము అందరికీ చెప్పాలి. బాబా बार बार समझाते हैं कि ऊंचते ऊंच बाप को सर्वव्यापी कह नहीं सकते हैं. ఉన్నతోన్నతమైన తండ్రి సర్వవ్యాపి అనని చెప్పకూడదు. నహీతో ఖుద్ కిస్కో యాద్ కర్తే హై. ఒకవేళ సర్వవ్యాపి అయితే మనం ఎవరిని తలంపు చేయాలి? బాప్ కేతే హై నిరంతర్ ముझे యాద్ కరో. తండ్రి చెప్తూ ఉన్నారు, నిరంతరము తండ్రి తలంపు చేయాలి. ఊంచితే ఊంచ్ సిద్ధ్ కర్ సమझाవో తో సమझेगा. ఉన్నతోన్నతమైనటువంటి వారు ఒక్క తండ్రి అయినారు, బాగా ప్రూవ్ చేసి చెప్పండి, తెలుసుకుంటారు. సర్వవ్యాపి అనే మాట వాళ్ళ బుద్ధి నుంచి తొలగిపోతుంది. हम सब ब्रदर्स है. बाप हर 5000 वर्ष के बाद आकर वर्षा देते हैं. మనమంతా ఆత్మ ఆత్మ భాయి భాయి అయినాము. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత తండ్రి వచ్చి ఆస్తి ఇస్తారు. सतयुग में देवी देवता हो गए, బాకీ సబ్ ముక్తి మే జాయేంగే. సత్యుగంలో దేవీ దేవతలు ఉంటారు, మిగిలిన ఆత్మలందరూ కూడా ముక్తిధామంకి వెళ్ళిపోతారు. सबको बाप का परिचय देते रहो. क्राइस्ट की प्रेयर करते हैं, बोलो क्राइस्ट तो सबका फादर नहीं है. అందరికీ తండ్రి పరిచయం ఇవ్వండి. క్రిస్టియన్స్ క్రైస్ట్ని ప్రేయర్ చేస్తారు,
చెప్పండి, క్రైస్ట్ అందరికీ తండ్రి కాదు. सबका फादर तो निराकार है जिसको ही ఆత్మ పుకార్తీ హై. అందరికీ తండ్రి ఆ నిరాకారుడైనారు. ఆత్మ వాళ్ళనే పిలుస్తూ ఉన్నారు. ఓ గాడ్ ఫాదర్, క్రైస్ట్ ఉన్కా సన్ గాయా హువా హై. ఓ గాడ్ ఫాదర్ అని చెప్తారు. గాడ్ ఫాదర్కి సన్ అయినారు, క్రైస్ట్ అయినారు. సన్ సే వర్షా కైసే మిలేగా. వాళ్ళ పుత్రుడి నుంచి ఆస్తి ఎట్లా దొరుకుతుంది? క్రైస్ట్తో రచన హై. క్రైస్ట్ రచన అయినారు, రచయిత గాడ్ ఫాదర్ అయినారు. ऐसे कोई भी शास्त्रों में लिखा हुआ नहीं है कि क्राइस्ट को याद करने से आत्मा तमो प्रधान से सतो प्रधान बन जाएगा. ఇట్లా ఏ శాస్త్రాలలోనూ వ్రాయబడలేదు క్రైస్టుని తలంపు చేసినట్లయితే ఆత్మ తమో ప్రధానం నుంచి సతో ప్రధానం అవుతుంది. ఏక్ గీతా మే హీ హై మామేకం యాద్ కరో. ఒక్క గీతలోనే ఉన్నది, నన్నొక్కరిని తలంపు చేయండి. गाड फादर का शास्त्र है गीता. सिर्फ बाप का नाम बदली कर कृष्णा का नाम लिख दिया है. గాడ్ ఫాదర్ యొక్క శాస్త్రము ఒక గీత అయింది. తండ్రి పేరుకు బదులుగా కృష్ణుని పేరు వ్రాసేసినారు గీతలో. ఏహ్ భూల్ కర్దీ హై. ఇదొక పెద్ద పొరపాటు అయిపోయింది. ఊంచితే ఊంచ్ బాప్ హై వహీ సుఖ శాంతి కా వస్సా దేతే హై. ఉన్నతోన్నతమైనటువంటి వారు తండ్రి అయినారు, వారు సుఖ శాంతి ఆస్తి ఇస్తారు. शिव का चित्र सबके पास आप रहना चाहिए. శివబాబా యొక్క చిత్రము అందరి దగ్గర ఉండాలి. శివబాబా వర్షా దేతే హై 84 జన్మోं में గవా भी దేతే హై. శివబాబా మనకి ఆస్తి ఇచ్చినారు, 84 జన్మలలో అదంతా పోగొట్టేసుకున్నాము. सीढ़ी पर समझाना है पतित पावन बाप ही आकर పావన్ బన్నేకి యుక్తి బతాతే హై. మెట్ల చిత్రం గురించి తెలిపించాలి. పతిత పావన తండ్రి వచ్చి పావనమయ్యే మార్గం చెప్తూ ఉన్నారు. కేతే హై కృష్ణ భగవాను వాచ్ తుమ్ కేతే హో శివ భగవాను వాచ్. అక్కడ చెప్తారు కృష్ణ భగవాను వాచ, ఇక్కడ చెప్తూ ఉన్నాము శివ భగవాను వాచ. फर्स्ट फ्लोर में ऊंच बाप रहता है, फिर सेकंड फ्लोर में सूक्ष्म वतन, यह है थर्ड फ्लोर. ఫస్ట్ ఫ్లోర్లో శివబాబా ఉంటారు, సెకండ్ ఫ్లోర్ సూక్ష్మవతనము, థర్డ్ ఫ్లోర్ సాకార లోకమైంది. సృష్టి యహా హై పీచే సూక్ష్మవతన్ మే జాతే హై. సృష్టి ఉండేది అంతా కూడా ఈ సాకార లోకంలోనే ఉంటుంది. సూక్ష్మలోకము తర్వాత మాట. వహా ట్రిబ్యునల్ బైఠతీ హై సజాయే మిల్తీ. అది ఒక ధర్మరాజ్ పురి అవుతుంది, అక్కడ ఆత్మలకి శిక్ష దొరుకుతుంది. సజాయే ఖాకర్ పవిత్ర బన్ చలే జాతే హై ఊపర్. సూక్ష్మలోకంలో ఆ ధర్మరాజ్ పురిలో ఆత్మ తాను చేసిన పాపాలు శిక్ష అనుభవించి పవిత్రమైపోయి పరంధామానికి వెళ్ళిపోతారు. బాప్ సబ్ బచ్చోं को ले जाते हैं. अब है సంగమ యుగ. బాబా పిల్లల్ని అందరినీ పిలుచుకుపోతూ ఉన్నారు, ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నాము. ఇస్కో 100 वर्ष देना चाहिए. సంగమ యుగానికి 100 సంవత్సరాలు ఉండాలి. బచ్చే పూస్తే హై బాబా స్వర్గమే క్యా క్యా హోగా. పిల్లలు అడుగుతారు బాబా స్వర్గంలో ఏమేమి ఉంటాయి. బాబా కేతే బచ్చే వహ ఆగే చల్కర్ దేఖ్నా. బాబా అంటారు అది అప్పుడే చూడొచ్చు మీరు స్వర్గంలో ఏముంటాయి అని. పెహలే తుమ్ బాప్ కో జానో పతి సే పావన్ బన్నేకి దున్మే రహో. మొదట బాబా ఎవరు తెలుసుకోండి, పతీత్ నుంచి పావనం అవ్వాలి నేను బాగా అనుకొని పురుషార్థం చేయండి. స్వర్గమే జో హోనా హోగా సో హోతా రహేగా. స్వర్గంలో ఏముండాలో అవి అక్కడ చూస్తాము. పావన్ ఐసే బను జో బాప్ కా పూరా వర్షా మిల్ జాయే.
అట్లా పావనం అవ్వాలి. బాబా నుంచి పూర్తిగా ఆస్తి తీసుకోవాలి. బకీ బీచ్ మే క్యా హోతా హై ఏ భీ ఆగే చల్కర్ దేఖ్నా. మధ్యలో ఏమవుతుంది అది కూడా ముందు పోయే కొద్దీ చూస్తాము. ఏ సబ్ బాతే యాద్ రఖనీ హై. ఇవన్నీ విషయాలు పిల్లలు బాగా గుర్తుపెట్టుకోవాలి. నా యాద్ రహనే కే కారణ్ సమయ పర్ సమజ్తే నహీ భూల్ జాతే హై. గుర్తు లేకపోవటం వల్లే టైం వచ్చినప్పుడు అర్థం చేసుకోలేరు, మర్చిపోతూ ఉంటారు. बच्चों को कर्म भी अच्छे करने हैं. बाप की याद में रहने से बुरा कर्म होगा नहीं. పిల్లలు చేసే కర్మ కూడా ఎప్పుడూ మంచిగా ఉండాలి. చెడు కర్మ బాబా తలంపులో ఉంటే చెడు కర్మ అస్సలు చేయరు. बहुत बुरे कर्म करते हैं. ऐसे तोड़े ही सिर्फ इसी ब्राह्मणी का अच्छा लगता है. చాలామంది చెడు కర్మలు చేస్తూ ఉన్నారు. చెప్తారు ఈ బ్రాహ్మణి అయితేనే మాకు బాగా ఉంటుంది. ఓ బ్రాహ్మణి గయ్యితో ఖుద్బీ ఖలాస్. ఆ అక్కయ్య వెళ్ళిపోయినారు అంటే వాళ్ళు బాబా చెయ్యి కూడా వదిలేస్తారు. బ్రాహ్మణికే కారణ్ బి మర్ జాతే. టీచర్ అక్కయ్య నుంచి కూడా చాలామంది చల్లిపోతూ ఉంటారు. గోయా బాప్ సే వసా లేనేసే మరే అంటే బాబా చెయ్యి నుంచి బాబా నుంచి ఆస్తి తీసుకునేదే వదిలిపెట్టేస్తారు. ఏ బి బద్కిసం జాతి అయినా దీనికి కూడా దురదృష్టం అనే చెప్పొచ్చు. కయి బచ్చే ఏక్ దో కే నామ్ రూప్ మే ఫసే రహతే హై. యహా తుమ్హారా జిస్మానీ ప్యార్ నహీ హోనా చాయే. కొంతమంది పిల్లలు నామరూపాలలో చిక్కుకొని ఉంటారు. ఇక్కడ పిల్లలు శారీరక ప్రేమ ఉండకూడదు. నిరంతర శివబాబా కో యాద్ కర్నా హై. కోయి సే భీ లేన్ దేన్ నహీ హై. నిరంతరము శివబాబా తలంపులోనే ఉండాలి. ఎవరి దగ్గర ఇచ్చిపుచ్చుకునేది ఉండకూడదు. बोलो हमको क्यों देंगे देते हो तुम्हारा योग तो శివబాబా సే హైనా. వాళ్ళకి చెప్పండి మాకెందుకు ఇస్తారు, మీ యోగం శివబాబాతో కదా ఉండాల్సింది. जो डायरेक्ट नहीं देते उनका శివబాబా के पास जमा नहीं होते. ఎవరు డైరెక్ట్గా శివబాబాకి ఇవ్వరో వాళ్ళకి బాబా దగ్గర జమ కాదు. ब्रह्मा द्वारा स्थापना होती है तो उनके द्वारा सब कुछ करना है. బ్రహ్మ ద్వారా స్థాపనా కార్యం జరుగుతుంది అంటే వాళ్ళ ద్వారానే అన్నీ చేయాలి కదా. బీచ్ మే కోయి ఖా గయా తో శివబాబా కే పాస్ తో జమా నహీ హువా. మధ్యలో ఎవరైనా తినేసినారు అంటే శివబాబా దగ్గర అది జమ అయినట్లు లెక్క లేదు. శివబాబాకో దేనా హై తో త్రూ బ్రహ్మ. శివబాబాకి ఇవ్వాలి అంటే త్రూ బ్రహ్మనే ఇవ్వాల్సి ఉంటుంది. సెంటర్ బి త్రూ బ్రహ్మ హీ కోలో. సెంటర్స్ కూడా బ్రహ్మ ద్వారానే ఓపెన్ అవుతాయి. ఆపే హీ సెంటర్ కోల్తే హైతో తోడే హీ సెంటర్. వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు సెంటర్ ఓపెన్ చేసుకునేది అంటే అది సెంటర్ కింద రాదన్నమాట. బాప్ దాదా దోనో ఇక్కట్టే హై. ఇన్కే హాత్ ఆయా గోయా శివబాబా కే హాత్ ఆయా. బాప్ దాదా ఇద్దరూ ఒకే శరీరంలో ఉన్నారు. వీళ్ళ చెయ్యి వచ్చింది అంటే చాపినారు అంటే శివబాబా కూడా చెయ్యి చాపినట్లే. కితనే సెంటర్స్ హై జిన్కా కోయి సమాచార్ హీ నహీ హై. ఎన్ని సెంటర్స్ బాబా సెంటర్స్ ఉన్నాయి. కొన్ని సెంటర్స్ లెక్కాచారం కూడా ఏమీ లేదు. సమాచారమే బాబాకి రాదు. सेठ के पास पोता मेल आना चाहिए ना. बहुतों का శివబాబా के पास जमा नहीं होता है. సేठ దగ్గర అకౌంట్ అంతా ఉండాలి. చాలామంది శివబాబా దగ్గర జమా కావటం లేదు. ఏ भी अकल नहीं है बल ज्ञान बहुत है परंतु युक्ति नहीं आती है. చాలామందికి ఇంకా ఆ తెలివి లేదు. జ్ఞానం ఎంతో ఉన్నది కానీ ఆ యుక్తి తెలియటం లేదు.
हमने सेंटर खोला, तुमने जिसको दिया उसने సెంటర్ खोला. బస్ మేము సెంటర్ ఓపెన్ చేసినాము అంటారు. అయితే శివబాబా ఓపెన్ చేసినారా, బాబా ద్వారా వాళ్ళకి వాళ్ళే ఓపెన్ చేసుకున్నారా? వह సెంటర్ ఫిర్ జోర్ భీ నహీ భర్తా. అట్లా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు సెంటర్స్ ఓపెన్ చేసుకుంటే ఆ సెంటర్ యొక్క బండారం కూడా అంత నిండదు. సెంటర్ खोलना हो तो శివబాబా के थ्रू. సెంటర్ ఓపెన్ అవ్వాలి అంటే త్రూ శివబాబానే అవ్వాలి. శివబాబా హమ్ ఏ దేతే హే ఇస్మే లగా దేనా. శివబాబా మేము ఇది ఇస్తూ ఉన్నాము, సేవలో ఉపయోగించండి అని చెప్పాలి. బచ్చే బూలే బహుత్ కర్తే హై, యోగ్ మే బహుత్ కచ్చే హై. పిల్లలు చాలా పొరపాట్లు చేస్తూ ఉన్నారు, యోగంలో ఇంకా చాలా చిన్న పిల్లల్లాగా ఉన్నారు. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा. ज्ञान के साथ साथ अपना भविष्य बनाने की युक्ति भी सीखनी है. జ్ఞానము జత జతలో మన భవిష్యత్తును కూడా తయారు చేసుకోవాలనే యుక్తి నేర్చుకోవాలి. ఏక్ బాప్ సే వర్షా లేనా హై, కిసీ దేహదారి కే పీచే బద్ కిస్మత్ నహీ బన్నా హై. ఒక్క బాబా నుంచి ఆస్తి తీసుకోవాలి, ఏ దేహదారి వెనక మనము మన అదృష్టాన్ని పోగొట్టుకోకూడదు. आपस में किस बात के कारण बाप की सर्विस नहीं छोड़ना है. పరస్పరంలో ఏదైనా కారణంతో బాబా యొక్క సర్వీస్ని వదిలిపెట్టకూడదు. सवेरे सवेरे उठकर अपने आप से बातें करनी है, याद करने की मेहनत करनी है. ఉదయం లేచి పరస్పరంలో మాట్లాడుకోవాలి, బాబా తలంపులో ఉండే పురుషార్థం చేయాలి. वरदान. अनुभव की विल पावर द्वारा माया की पावर का सामना करने वाले अनुभवी मूर्ति भव. అనుభవం యొక్క ఆత్మిక శక్తి ద్వారా మాయా యొక్క శక్తిని ఎదిరించగలిగే వారే అనుభవి మూర్తి అవుతారు. सबसे पावरफुल स्टेज है अपना अनुभव. అన్నిటికంటే శక్తిశాలి స్థితి ఏమిటి అంటే మనకి కలిగే అనుభవమే. अनुभवी आत्मा अपने अनुभव की विल पावर से माया की कोई भी पावर होकर सभी बातों का सर्व समस्याओं का सहज ही सामना कर सकते हैं. अनुभवी आत्मा తన యొక్క అనుభవ శక్తి ద్వారా మాయా యొక్క ఎటువంటి మాట కావచ్చు, ఎటువంటిది సమస్య కావచ్చు, సహజంగా ఎదిరించగలుగుతారు. మరి ఆత్మలందరినీ సంతుష్టం కూడా చేయగలుగుతారు. सामना करने की शक्ति से सर्व को संतुष्ट करने की शक्ति अनुभव के विल पावर से सहज प्राप्त होता है. ఎదిరించగలిగే శక్తి మరియు సర్వుల్ని సంతుష్టం చేసే శక్తి అనుభవం యొక్క విల్ పవర్ ద్వారా సహజంగా ప్రాప్తి అవుతుంది. इसलिए हर खजाने को अनुभव में लाकर अनुभवी मूर्ति बनो. కాబట్టి ప్రతి ఖజానాను అనుభవంలోకి తీసుకువచ్చి అనుభవి మూర్తి అవ్వండి. స్లోగన్. एक दो को देखने के बजाय स्वयं को देखो और परिवर्तन करो. ఇతరులని చూసేదానికి బదులుగా స్వయాన్ని చూసుకోండి, స్వయాన్ని పరివర్తన చేసుకోండి. మధురమైన పిల్లలు, అందరికీ తండ్రి పరిచయం ఇవ్వండి. ఒక్క తండ్రికి ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి. బాబాకు సత్యమైన చార్ట్ చెప్తూ ఉండాలి. ప్రశ్న. పిల్లలు ఇప్పటి వరకు అనేక ప్రకారాలైనటువంటి పొరపాట్లు చేస్తూ ఉన్నారు.
దానికి కారణం ఏమిటి? ముఖ్య కారణం ఏమిటి అంటే యోగంలో ఇంకా పిల్లలు చిన్న పిల్లల స్థితి ఉన్నది. బాబా తలంపులో ఉండే ఎటువంటి చెడు కర్మ చెయ్యరు. నామరూపాలలో ఎవరైతే చిక్కుకుపోతారో వాళ్ళకి యోగం అనేది ఉండదు. పతీత్ నుంచి పావనము అవ్వాలి అనేటటువంటి లగన్ ఉండాలి పిల్లలకి. నిరంతరము శివబాబా తలంపులో ఉంటూ ఉండాలి. మనకి పరస్పరంలో ఎటువంటి శారీరక ప్రీతి ఉండరాదు. ఓం శాంతి. అనగనగా ఆకాశం పైన అద్భుతమైన లోకం, బంగారు వర్ణపు కాంతులతో పరంధామమే పేరు. తలతల మెరిసే తారలు తమ తండ్రితో ఉంటాయి. ఒకనాడు కొన్ని తారలు ఆటలు ఆడాలన్నాయి. ఆడేందుకి భువిపై దిగినాయి, ఆటల్లో పడి ఇంటిని మరిచాయి. ఆడేందుకి భువిపై దిగినాయి, ఆటల్లో పడి ఇంటిని మరిచాయి. అనగనగా ఆకాశం పైన అద్భుతమైన లోకం, బంగారు వర్ణపు కాంతులతో పరంధామమే పేరు. తలతల మెరిసే తారలు తమ తండ్రితో ఉంటాయి. ఒకనాడు కొన్ని తారలు ఆటలు ఆడాలన్నాయి. ఆడేందుకి భువిపై దిగినాయి, ఆటల్లో పడి ఇంటిని మరిచాయి. ఆడేందుకి భువిపై దిగినాయి, ఆటల్లో పడి ఇంటిని మరిచాయి. కాలం గడిచే కొద్దీ ఆటలు పోట్లాటలుగా మారి దుఃఖాలే పెరిగిన సమయంలో ఇల్లే గుర్తుకు వచ్చి రండి రారండి అంటూ ఆ తండ్రిని పిలిచిన సమయంలో ఈ ఆటొద్దని ఇక ముక్తిమ్మని మొరపెట్టగా, ఈ ఆటొద్దని ఇక ముక్తిమ్మని మొరపెట్టగా, ఆ పిలుపే వెళ్ళింది తండ్రికి చేరింది. ఆ పిలుపే వెళ్ళింది ఆ తండ్రికి చేరింది. తమ పిల్లల కోరిక తీర్చేందుకు తండ్రి వచ్చెను పరుగులు తీసి. లా 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 లా. అనగనగా ఆకాశం పైన అద్భుతమైన లోకం, బంగారు వర్ణపు కాంతులతో పరంధామమే పేరు. తలతల మెరిసే తారలు తమ తండ్రితో ఉంటాయి. ఒకనాడు కొన్ని తారలు ఆటలు ఆడాలన్నాయి. ఆడేందుకు భూమిపై దిగినాయి, ఆటల్లో పడి ఇంటిని మరిచాయి. ఆడేందుకు భూమిపై దిగినాయి, ఆటల్లో పడి ఇంటిని మరిచాయి. ఈ కలయిక సంతోషంతో ఆ తండ్రి తారలతో జ్ఞాన కచ్చేరి చేసే సమయంలో నేనున్నా రమ్మంటూ ఆ తండ్రి స్నేహంగా సావాసం చేసిన సమయంలో 5000 ఏండ్లకి సరిపోయే భాగ్యాన్ని అందించగా, ఆ
పిల్లలు గంతేసి స్వర్గాన్నే అందుకొని అనుబంధాలే సుమగంధాలై ఆనందాలే విరబూస్తూ ఉంటే లా 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 లా. అనగనగా ఆకాశం పైన అద్భుతమైన లోకం, బంగారు వర్ణపు కాంతులతో పరంధామమే పేరు. తలతల మెరిసే తారలు తమ తండ్రితో ఉంటాయి. ఒకనాడు కొన్ని తారలు ఆటలు ఆడాలన్నాయి, ఆడేందుకు భూమిపై దిగినాయి. ఆటల్లో పడి ఇంటిని మరిచాయి, ఆడేందుకు భూమిపై దిగినాయి. ఆటల్లో పడి ఇంటిని మరిచాయి.